ఓం శ్రీరామ శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమో నమః. శ్రీమద్భగవద్గీతలో జ్ఞానయోగంలో మొదటి శ్లోకాన్ని ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వినస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. అంటే భగవానుడు తెలియజేస్తున్నాడు, అవ్యయమైనటువంటి ఈ యోగాన్ని నేను సూర్యునికి బోధించాను, సూర్యుడు మనువునకు బోధించారు, మనువు ఇక్ష్వాకు మహారాజునకు బోధించినట్లుగా మొదటి శ్లోకంలో మనకు తెలియపరిచారు శ్రీకృష్ణ భగవంతుడు. ఇమం అవ్యయం యోగం, ఈ అవ్యయమైనటువంటి ఈ యోగము నిష్కామ కర్మయోగము అంటే నాశనం లేనిది. ఒకప్పుడు ప్రచారంలోనే ఉన్నప్పటికీ ఈనాడు కనుమరుగైపోయిందనే భావనతో ఉన్నారు. కాబట్టి ఈ ద్వాపరయుగంలాగా ఇది కనిపించింది. ద్వాపరయుగం తర్వాత కలియుగంలో అంతమైపోతుందేమో, కలియుగంలో అంతమైపోతే కష్టం. కాబట్టి ఈ ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు మొదటిసారిగా మళ్ళా చెప్పినట్లుగా చెబుతున్నాడే తప్ప ఇది అంతకుముందే ఉన్నది, చాలా పాతది. అందులో మొదటగా సూర్యభగవానుకు తెలియపరిచాడు, తర్వాత సూర్యభగవానుడు మనువుకు తెలియపరిచాడు, మను ఇక్ష్వాకు మహారాజుకు తెలియపరిచినట్లుగా మనకి భగవద్గీత ద్వారా మొదటి శ్లోకం ద్వారా మనకు తెలియపరిచారు. అహం వివస్వతే ప్రోక్తవాన్, నేను దీనిని సూర్యునికు ఎప్పుడో బోధించానని తెలియపరిచాడు. అంటే మహాభారత కాలం నాటిదేవో తరువాత నాటిదో కాదు, అతడు ఎప్పుడో ఉన్నవాడే అన్నది. ఈ కర్మయోగాన్ని ఎప్పుడో సూర్యుని బోధించాలని తెలియపరిచాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ గీతాతత్వము కర్మయోగ తత్వము ఎప్పటిదో, ఈ గీతాజ్ఞానం యొక్క నిష్కామ కర్మ యొక్క ప్రాచీనత కూడా మనం తెలుసుకోవాలి. భారతీయ సంస్కృతిలో సూర్యునికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఆయన సహజ కర్మయోగి, ప్రకృతి శక్తులలో ప్రథముడు, ప్రత్యక్ష దైవము, క్షత్రియ వంశానికి మూలపురుషుడు, శ్రీరాముని ఇక్ష్వాకు వంశానికి మూలపురుషుడు సూర్యుడే. ఈ సూర్యుని వల్ల లోకానికి ఎంతో మేలు జరుగుతున్నది. అసలు నిష్కామ కర్మయోగాన్ని ఆచరించే వారిలో ప్రథముడు శ్రీరామచంద్ర ప్రభువే. అందుకే మొదట ఆయనతో ప్రారంభించారు కర్మయోగం. ఆయన చక్కగా కర్మయోగాన్ని తెలుసుకొని ఆచరించాడని మనకు తెలుస్తూ ఉన్నది. ఈ ప్రపంచమంతా భగవంతుని తోట. అయితే తోటమాలి ఎవరు? సూర్యుడే. తోటమాలి ఏం చేస్తాడు? తోటలో ఉన్న బావి నుండి నీరు తీసి మొక్కలకు పోసి చక్కగా పెంచుతారు. మొక్కలు ఎదిగిన తర్వాత పూలు కాయలు వచ్చినప్పుడు అందరికీ పంచటానికి వీలుగా ఆ మాలి పనిచేస్తూ ఉంటాడు. మరి సూర్యుడు ఏం చేస్తున్నాడు? తన కిరణాలు సముద్రాల జలము వేడెక్కింపజేసి మేఘాన్ని సృష్టించి ఆ మేఘం నుండి వర్షాన్ని కురిపించి ఆ వర్ష రూపంలో నీటిని సరఫరా చేసి ఈ ప్రపంచంలో మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు సర్వము ఆ నీటి ద్వారా వృద్ధి చెంది ఇంత చేస్తున్నా నేను చేస్తున్నానని కించిత్ గర్వం లేనటువంటి మహానుభావుడు ఆ సూర్యచంద్రుడు. అభిమానం లేదు, విశ్రాంతి లేదు. ఆయన విశ్రాంతి తీసుకుంటే లోకానికి శాశ్వత విశ్రాంతి అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఆయన ఉన్నత స్థానంలో ఉన్నాడు, అదే దైవ లక్షణం. ఆయన సహజ కర్మ కనుక ఈ కర్మ బరువు అనిపించదు, బాధపడదు. దీనికి ఒక చిన్న కథగా తెలియపరుస్తాను, వినండి. ఒక పోలీసు ఉద్యోగి ఉన్నాడు. డ్యూటీకి వెళ్ళాడు, యూనిఫామ్ వేసుకొని ఎంతో కష్టపడ్డాడు. అందరినీ తన శక్తి కొద్దీ రక్షణ చేయడానికి ప్రయత్నం చేశాడు. అదే ఇంటికి రాగానే టోపీ, డ్రెస్సు తీసేసి హాయిగా ఫీల్ అవుతూ హాయిగా పడుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇది సహజమైన డ్రెస్సు కాదు, కృత్రిమము. మామూలు దుస్తు ఎప్పుడు వేసుకునేవి సహజమైనవి కనుక బాధ ఉండదు. అలాగే సూర్యుడు చేసే కర్మ సహజం, కృత్రిమం కాదు.
అందుకు బరువు బాధ లేదు. ఆయన ప్రత్యేకంగా చేసేది కాదు. దానితో ఆ కర్మ అలా చాడీ చప్పుడు లేకుండా జరిగిపోతుంది. అందుకే కర్మయోగులను ప్రథమ గురువు సూర్యభగవానుడే. భగవంతుని ఉపదేశాన్ని సార్థకం చేసుకుని యోగ్యమైన స్థానాలు సంపాదించుకున్నాడు. అంతటి యోగ్యుడైన శిష్యుడు దొరకడం భగవంతుడి అదృష్టం. సూర్యునికి భగవానుడు బోధించాడు. ఆ పైన ఏమి జరిగింది అనే విషయాన్ని వివస్వాన్ మనవే ప్రాహ అన్నాడు. అంటే సూర్యుడు ఈ యోగాన్ని మనువుకు బోధించాడు. అంటే గురువు వద్ద బ్రహ్మ విద్యను యోగ విద్యను నేర్చుకున్న శిష్యుడు, అందులో నిష్ఠాతుడై ఉన్నటువంటి శిష్యుడు దాని ఇతరులు బోధించాలి అంటే ఉత్తమ శిష్యుడు అవుతాడు. సూర్యుడు ఆషామాషి శిష్యులుగా కాకుండా లోపభూయిష్ఠులైనటువంటి తాను నేర్చుకున్న యోగాన్ని మొత్తం కూడా మనువు బోధించాడు. ఆ మనువు ఏం చేశాడు? మనుహు ఇక్ష్వాకువే బ్రవీత్ అన్నారు. అంటే మనువు సూర్యుని ద్వారా నేర్చుకున్న విద్యను ఇక్ష్వాకు మహారాజు బోధించాడు. శ్రీరాముని వంశానికి మూలపురుషుడే ఇక్ష్వాకు. అందుకే ఆ వంశాన్ని ఇక్ష్వాకు వంశం అన్నారు. ఈ యోగం రాజలోకానికి ప్రచారమైంది. రాజులు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది, రాజస్సులకు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అనేది ఆలోచన చేసినా కూడా ఆనాడు ఆ రాజయోగం ద్వారా రాజుల ద్వారా ధర్మ ప్రవర్తన, ధర్మకర్మలు, ధర్మ నిర్వహణ అనేవి జరిగేస్తున్నాయి. కాబట్టి ఆ ఇక్ష్వాకు మహారాజుకు తెలియపరచాలని ఇందులో తెలుసుకోవచ్చు. ప్రజలు కూడా ఎట్టి సంశయాలు లేకుండా జీవించడానికి వీలుగా ఈ కర్మను ఆచరిస్తే వీలుగా ఆ రాజ్య పరిపాలన చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఆనాడు ఆ మహారాజుకు ఈ మనువు ఇక్ష్వాకు మహారాజుకు ఈ గీతా సారాంశాన్ని తెలియపరిచినట్లుగా మనకు తెలుస్తున్నది. ఈ కర్మయోగం భగవంతు నుండి సూర్యునికి రాజలోకానికి చేరింది. ఆ తర్వాత ఏమైందో మనం 2వ శ్లోకం ద్వారా తెలుసుకుందాము. ఓం శ్రీరామ శ్రీమాత్రే నమః.